లాకప్ ఎపిసోడ్ 9 గ్రిడ్ వర్సెస్ నీడ్. ఇన్మెట్స్లో ఎవరు రిస్క్ ఉన్నారో చెప్పి వెళ్ళిపోతుంది ఫర్హా జైలర్. ఇక శివాగ్ని శ్రేయాతో మాట్లాడుతూ ఉంటుంది. శిల్పా మ్యామ్కి ఛాన్స్ ఉంది నిన్ను సేవ్ చేయటానికి, అలాగే చేయమని చెప్పాం కానీ చేయలేదు అని శివాగ్ని అంటుంది. అప్పుడు శ్రేయ తను ఏం గేమ్ ఆడుతుందో అర్థం చేసుకోవాలి నేను కూడా అని అంటుంది. ఇక శిల్ప సునీత దగ్గరికి వెళ్ళి మీరు స్ట్రాంగ్, మీరు ప్రూవ్ చెయ్యాలి, మిమ్మల్ని మీరు బూస్ట్ చేసుకోవాలి, వేరే వాళ్ళు కాదు. మీకు తినటానికి ఏం కావాలో డైరెక్ట్గా చెప్పండి, ఎందుకంటే రిమైనింగ్ వాళ్ళ పాలిటిక్స్ చూపిస్తా మీకు. ఇక్కడ ఏం జరుగుతుందో అందరూ వాళ్ళకి వాళ్ళు చూసుకుంటున్నారు, మీరు ఇక్కడ మీకోసమే వచ్చారు, ఎవరు కోసమో రాలేదు. అప్పుడు సునీత అంటారు, ఉన్నిలే నేను ఏం చెప్తా ఇప్పుడు అంటుంది. ఇక ప్యామ్తో శ్రేయ మాధురి అంటారు, మేము సేవ్ అవ్వలేదు కాబట్టి మేము ఫుడ్ తినచ్చు కదా, మాకు రైట్ ఉంది అలా అంటారు. వరుణ్ థ్యాంక్స్ చెప్తాడు, రెడ్ ఇచ్చారు అని శిల్పాకి. నా అమ్మ కోసం ఇచ్చారు, ఇదే నా రీజన్ అని అంటాడు. ఓకే మాకు ఏం ఇష్యూ లేదు, ఐ లవ్ యూ అని అంటాడు వరుణ్. ఇక రామ్ అంటాడు, నాకు ఫుడ్ ఆర్డర్ పెట్టకండి, నేను ఫీల్ అవుతున్నా, ఫింగర్స్ క్రాస్డ్, నా ఫుడ్ ఆటోమేటిక్గా వస్తుంది అని. ఈరోజు కూడా మనం షేరింగ్ చేసుకోవాలి ఫుడ్ మనం అని ఆకాంక్ష చౌదరి అంటుంది. అప్పుడు శ్రేయ నేను రెడీ లేను నా ఫుడ్ షేర్ చేసుకోవటానికి, ఎందుకంటే నా స్టమక్ ఫుల్ చేసుకోవాలి అని అంటుంది. నాకు ఎందుకో అనిపిస్తుంది వాంటెడ్గా చేస్తుందని ఈ అమ్మాయి. ఇక నేను సేఫ్ కూడా అవ్వలేదుగా అని అంటుంది శ్రేయ. ఫుడ్ షేరింగ్ చేసుకోవటానికి ఓట్స్ వేయమంటారు కానీ శ్రేయ శిల్ప ఒప్పుకోరు. ఇక డిస్కషన్స్ జరుగుతాయి ఇన్మెట్స్తో. నెక్స్ట్ ఇన్మెట్స్కి క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నారు అని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. అప్పుడు ఆకాంక్ష వెళ్ళి ఆర్డర్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ శ్రేయ వచ్చి ఫైట్ చేస్తుంది. ఇక అందరూ వస్తారు ఇన్మెట్స్. శిల్ప రామ్ శ్రేయ ఫైట్ చేస్తారు ఆకాంక్ష చౌదరితో. నెక్స్ట్ యోగేష్ వెళ్ళి రామ్తో మాట్లాడుతూ ఉంటాడు. శిల్ప మాధురి శ్రేయ ఇన్మెట్స్ గురించి చెప్పి మాట్లాడతారు. నెక్స్ట్ కాఫీస్ వస్తాయి, అవి యోగేష్ తీసుకెళ్తాడు. నెక్స్ట్ శివాగ్ని వెళ్ళి శ్రేయాని అడుగుతుంది, నీకు నిజంగా హెల్త్ బాగలేదా, సిక్గా ఉన్నావా అని. అప్పుడు శ్రేయ ఒక మీల్ తినటానికి నేను నీకు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు అని కొంచెం ర్యాష్గా అంటుంది. నేను మెడికేషన్లో ఉన్నా అని అంటుంది. ఓకే అది నువ్వు చెప్పాలి అనుకుంటే నువ్వు ప్రూవ్ చేయమని అడగలేదు, నేను ఒకసారి అడుగుతున్నాను అని అంటుంది. ఇక ఇద్దరు వెళ్ళిపోతారు అక్కడి నుంచి. ఇక ప్యామ్ వచ్చి శిల్పాని అడుగుతుంది, ఫస్ట్ డే ఎలా ఉంది ఇక్కడ అని. శిల్ప అంటుంది, ఫస్ట్ డే సూపర్ అని అంటుంది. మళ్ళీ డిస్కషన్ పెడతారు శివాగ్ని శ్రేయ మెడికేషన్ గురించి. శివాగ్ని వెళ్ళి హర్షద్ని అడుగుతుంది, నీకు ఎంత టైం పడుతుంది హర్షద్ బయటికి రావటానికి అని వాష్రూమ్ దగ్గర. అప్పుడు హర్షద్ వస్తాడు, ఇంకా చెప్తుంది జరిగిందంతా. ఇక హర్షద్కి కోపం వచ్చి అరుస్తాడు. ఇక హర్షద్ని కామ్ చేస్తారు, ట్రై చేస్తారు రాము శివాగ్ని ఆకాంక్ష. ప్యామ్ ఇంకా కామ్గా వింటాడు. నెక్స్ట్ యోగేష్ వస్తాడు వాష్రూమ్కి. అప్పుడు శివాగ్ని అంటుంది, ప్లీజ్ 5 minutes అని అంటే, నేను వాష్రూమ్కి వచ్చాను అని అంటాడు. ఓకే అని వెళ్ళిపోతారు. నెక్స్ట్ వరుణ్ సునీత మాధురి యోగేష్ డిస్కస్ చేస్తారు శివాగ్ని గురించి, హర్షద్ గురించి. శివాగ్నికి అడ్వైజ్ ఇస్తాడు హర్షద్, ఇక మాట్లాడకు తనతో, థింక్ చేయకు తన గురించి, సఫర్ అయినా ఏమైనా పట్టించుకోకు అంటాడు. నెక్స్ట్ రామ్ అంటాడు ఆకాంక్షతో వాక్ చేయమని. చేస్తుంది ఆకాంక్ష. తర్వాత క్యాంటీన్ ఓపెన్ అవుతుంది, ఆర్డర్ చేస్తారు. తర్వాత ప్యామ్ వరుణ్ యోగేష్ ఫన్నీగా జోక్స్ వేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ లైట్స్ ఆఫ్ అవుతాయి, లైలా బర్త్డే సెలబ్రేట్ చేస్తారు యోగేష్ రియా సూఫీ. ఇది కూడా ఫన్నీగానే ఉంటుంది. ఇక అందరూ ఇన్మెట్స్ వచ్చి విష్ చేస్తారు, డ్రింక్ తాపిస్తారు లైలాకి. ఊగిపోయినట్టు యాక్ట్ చేస్తాడు లైలా. నెక్స్ట్ మార్నింగ్ అవుతుంది, రితీష్ జైలర్ని చూపిస్తారు. లాకప్ అంతా ఈజీ కాదు, ఈరోజు ఇంకా టఫ్గా అవుతుంది అని అంటుంటారు తన రూమ్లో కూర్చొని. ఈరోజు నేను
కనుక్కోవాలి అనుకుంటున్నా ఎవరు వీళ్ళ ఫ్రెండ్స్, ఎవరు వీళ్ళ శత్రువులు అని, ఎవరు వీళ్ళ కోసమే ఉంటారు అని. ఈరోజు నేను పవర్ ఇస్తా. ఎందుకు అంటే పవర్ వల్ల ఎవరు రియల్గా ఉంటున్నారో వాళ్ళు తెలిసిపోతుంది. ఆకాంక్ష ప్యామ్తో అంటుంది, నాకు డ్రీమ్ వచ్చింది. నువ్వు నేను వెకేషన్లో ఉన్నాం, మంచిగా రెడీ అయ్యి షాపింగ్కి పోయాం, ఫొటోస్ తీసుకున్నాం, అంతే. నేను చాలా చిన్న వయసులో పెళ్లి చేసుకున్నా కదా అంటుంది ఆకాంక్ష. అప్పుడు ప్యామ్, నువ్వు మళ్ళీ ఇప్పుడు చేసుకోవచ్చు విడాకుల తర్వాత అని అంటుంది. అప్పుడు ఆకాంక్ష, నో, నేను ఇక చేసుకోను, సింగిల్గా ఉంటా. ఫస్ట్ టైం సింగిల్గా, పేరెంట్స్ నీడలో, హస్బెండ్ నీడలో కాకుండా నా ఓన్ హౌస్లో ఉంటున్న, సోలోగా ఉండాలి అనుకుంటున్నా అని అంటుంది. నెక్స్ట్ క్యాంటీన్ ఓపెన్ అంటారు, ఆర్డర్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ శిల్ప అడుగుతుంది, ఏమైంది శివాగ్నికి నీకు? డిస్కస్ సోది అవుతుంది అబ్బా ఇదంతా. నెక్స్ట్ శివాగ్ని ప్యామ్ ఆకాంక్షతో ఫైట్ చేస్తారు, ఆర్డర్ చేయడానికి కూడా ఫైట్ వీళ్ళకి. నెక్స్ట్ యోగేష్, ఆకాంక్ష, వరుణ్ డిస్కస్ చేస్తూ ఉంటారు. యోగేష్ అంటాడు, మేము లైలా బర్త్డే సెలబ్రేట్ చేస్తూ ఉంటే ప్యామ్ అంటుంది, నేను అక్కడ లేను, మళ్ళీ చెయ్యండి అని. అప్పుడు లైలా అంటాడు, నా సీక్రెట్ ఉంది తన దగ్గర, అందుకే అన్ని భరిస్తున్నా అంటాడు. లేకుంటే తను అసలు స్క్రీన్ కూడా కనిపించదు అని అంటాడు. నెక్స్ట్ ప్యామ్ అరుస్తుంది, అందరూ కామ్ చేస్తారు. ఏదో బొద్దింకో ఎలకో ఏదో వచ్చింటుంది, అందుకు అమ్మ అడుస్తుంది అనమాట. ఇక జైలర్ వస్తారు. లోపలికి వచ్చి లక్ని మీట్ అవ్వటానికి, లక్ అంటే గుడ్ ఆర్ బ్యాడ్, ఏది అయినా అయి ఉండొచ్చు అని చెప్తారు. ఎవరి చేతిలో బ్యాడ్ ఆర్ గుడ్ ఏముందో ఏది డిసైడ్ చేస్తుంది అని ప్లాట్ఫామ్ని చూపిస్తారు. గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సింపుల్, ఈరోజు మొత్తం ఎప్పుడైతే సైరన్ వస్తుందో అప్పుడు ఎవరైతే ప్లాట్ఫామ్ మీదకి వస్తారో ఫస్ట్ వాళ్ళకి వాళ్ళ హ్యాండ్ స్కాన్ చేయటానికి ఛాన్స్ ఉంటుంది. దీంతో కమాండ్ ఉంటుంది. ఈ కమాండ్లో రివార్డ్ కానీ రిస్క్ కూడా ఉండొచ్చు. పెద్ద అడ్వాంటేజ్ ఉండొచ్చు లేదా పెద్ద డిసడ్వాంటేజ్ కూడా ఉండొచ్చు. మొత్తం లక్ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోతారు. ఫస్ట్ సైరన్ వస్తుంది. మాధురి ప్లాట్ఫామ్ మీదకి వెళ్తుంది. ఫుడ్, ప్రీమియర్ మీల్స్ ఒకరికి ఇవ్వటానికి పవర్ వస్తుంది తనకి. లైలాకి ఇస్తారు అనుకుంటా, చూడాలి. నెక్స్ట్ బజర్ వస్తుంది. జైలర్ వస్తారు అడగటానికి. వరుణ్ బర్త్డే అని జైలర్ హగ్ చేసుకుంటారు. స్నానం చెయ్యి, ఈరోజైనా బర్త్డే కదా అని ఫన్ చేస్తారు. ఇక లైలాకి ఫుడ్ ఇస్తుంది మాధురి. హోస్ట్ ఇన్మేట్స్తో కూర్చొని ఫన్ చేస్తారు. నెక్స్ట్ మాధురికి పవర్ ఇస్తారు. సైరన్ వస్తే ఎవరు పరిగెత్తాల్సిన అవసరం లేదు, మాధురి డిసైడ్ చేస్తుంది నెక్స్ట్ ఎవరు నిలబడాలి అని ప్లాట్ఫామ్ మీద అని చెప్తారు జైలర్. ఇప్పుడు మాధురి డిసైడ్ చేస్తుంది, అతను ఆమె నిలబడతారు. నెక్స్ట్ నిలబడిన వాళ్ళు నెక్స్ట్ ఎవరు నిలబడాలో చెప్తారు అని చెప్పి వెళ్ళిపోతారు జైలర్. మీకు ఏం కావాలో లైలా బర్త్డే కోసం అని అడుగుతుంది ప్యామ్ ఫన్నీగా. నెక్స్ట్ సైరన్ వస్తుంది. మాధురి శ్రేయ నేమ్ చెప్తుంది. శ్రేయకి పవర్ ఏంటి అంటే, ఎంటైర్ వీక్ యాక్సెస్ కార్డ్ ఎక్స్క్లూజివ్లీ యూజ్ చెయ్యి, ఇన్మేట్స్ కోసం డెసిషన్ తీసుకోవచ్చు, ఈ పవర్ డీటెయిల్స్ జైలర్ మీకు చెప్తారు అని ఉంటుంది. శ్రేయ ఓవర్ యాక్షన్ చేస్తుందబ్బా, కర్మ కర్మ రివర్స్ వచ్చింది అంటుంది. అబ్బా క్రేజీ, పిచ్చి కోపం వచ్చింది నాకు. నెక్స్ట్ బజర్ వస్తుంది. జైలర్ వస్తారు. పెద్ద డిస్కషనే చేస్తారు గైస్. నెక్స్ట్ బజర్ డిసైడ్ చేయాల్సింది శ్రేయ అని చెప్పి వెళ్ళిపోతారు. నెక్స్ట్ క్యాంటీన్ ఓపెన్ అవుతుంది. శ్రేయ వచ్చి ఆర్డర్ చేస్తూ ఉంటుంది. ఓవర్ యాక్షన్ చేస్తుంది శ్రేయ ఫస్ట్. యోగేష్, సూఫీ ఆకాంక్షతో కలిసి చాలా చాలా అంటే చాలా కోపం వస్తుంది, అంత ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఇక ఆకాంక్ష అరుస్తుంది, నాకు మెడికేషన్ ఉంది, ఫుడ్ తినాలి. ఆ అమ్మాయి చేసి ఉంటుంది కదా శ్రేయ ముందు, అందుకే ఇప్పుడు రివర్స్లో చేస్తుంది. వాళ్ళకి ఫుడ్ ఆర్డర్ పెట్టమంటే పెట్టదామా, నాకు సారీ చెప్పండి సోది అడుగుతుంది. నెక్స్ట్ ఆర్డర్ పెడుతుంది. ఆర్డర్ సబ్మిట్ చేసేస్తుంది వాళ్ళకి పెట్టకుండానే. వరస్ట్ పీపుల్ ఇన్ ద జైల్, అసలు జైల్లో కూడా ఇలా ఉంటారా అనిపించింది. సూఫీ ఏడుస్తూ ఉంటాడు పాపం. ఇక ఫుడ్ వస్తుంది, అందరూ తింటూ ఉంటారు. నెక్స్ట్ సైరన్ వస్తుంది. నెక్స్ట్ మాధురికి ఇస్తుంది, కానీ స్కాన్ అవ్వదు. ఎందుకు అంటే ఒక పర్సన్ ఒక్కసారి మాత్రమే ఛాన్స్ ఉంటుంది.
నెక్స్ట్ శిల్పకి ఇస్తుంది. శిల్పకి ఏం వస్తుందంటే బెటర్ లక్ నెక్స్ట్ టైం ఇంకో ఇన్మెట్కి సెలెక్ట్ చేయమని వస్తుంది. ఇక వెరీ ఫన్నీ ఏంటంటే ఇదే, ముందేమో యాక్షన్లు చేశారు వాళ్ళు, ఇప్పుడు నెక్స్ట్ శిల్ప రియాజ్కి ఇస్తుంది. రియాజ్ పవర్ ఏంటి అంటే సెక్యూర్ పర్సన్ని యాట్ రిస్క్ వేయాలి, అలా చేస్తే ఖర్చపాని మనీలో 50K యాడ్ అవుతుంది అని ఉంటుంది. సూపర్ పవర్, అసలు క్రేజీ. ఇప్పుడు రియాజ్ ఎవరిని రిస్క్లో వేస్తాడో చూడాలి.